భారతదేశం దగ్గర చాలా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర $696 బిలియన్ ఉన్నాయి. అయితే ఆర్బీఐ దీన్ని యూజ్ చేసింది యాక్టివ్ గా ఈ వాలటైలిటీని మొత్తము ఒకేసారి ఇన్ఫ్లేషన్ పెరగకుండా, రూపీ వాల్యూ పడకుండా ఎక్కువగా దీన్ని యూజ్ చేసి స్టేబుల్ చేసింది అనమాట. ఈ చర్య అనేది దిస్ డెమాన్స్ట్రేట్ ఒక కాషియస్ అప్రోచ్, బ్యాలెన్సింగ్ కరెన్సీ సిస్టమ్, అదే విధంగా బ్యాలెన్సింగ్ కరెన్సీ స్టెబిలిటీ అండ్ ఎక్సెసివ్ కరెంట్ స్వింగ్స్ ని అవాయిడ్ చేయడానికి ఈ చర్య అనేది చాలా బెటర్ గా డెమాన్స్ట్రేట్ చేసింది. అయితే ఐఎంఎఫ్ ఇలా మనది క్లాసిఫై చేయడం వల్ల మనం ఎలా చూడొచ్చు క్రాలింపెగ్ గా చూడటం అనేది అంటే, ఆర్బీఐ అనేది డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వటంతో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది మన సిస్టమ్ మీద. అండ్ రూపీ అనేది ఎకనామిక్ కండిషన్స్, ఇన్ఫ్లేషన్స్ దాని తగ్గట్టు స్టేబుల్ గా స్టడీ అవుతా ఉంటుంది, సెటిల్ అవుతా ఉంటుంది. సో దట్ ఎనీ సడన్ షాక్స్ అనేవి ఉండకుండా డిస్రప్ట్ అవ్వకుండా, సో దట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సడన్ షాక్స్ అనేవి లేకుండా ఉంటుంది.